హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. నిన్న కానీ మ్యాచ్ కానీ చూసుకుంటే వీడు గెలిచాడు. ముందుకెళ్ళి చెప్పడం ఎందుకు దానికి మాట్లాడచ్చు కదా గైస్. ఆ ముందర రోజు మ్యాచ్ అయితే మనం గెలిచాము. ముందర రోజు మ్యాచ్లతో మనకు సంబంధం లేదు. భయపడి నేను ఓడిపోతాను అని ముంబై కంబ్యాక్ ఇచ్చి ఓడిపోతాను అసలు వీడియో కూడా తీయలేకపోయాడు. నేను చెప్పే రిక్వెస్ట్ చేసాను, రారా బాబు అని. రారా బాబు అసలు లేడు గైస్ వీడు అసలుకి. నేను ఉన్నాను, వేరే ఊర్లో ఉన్నా అంట. నేను తీద్దాం అనుకున్నా కానీ నిన్న ఎవరు మా ఎడిటర్ లేడు, ఎవరు లేరు నిన్న అసలు. మా గోస్ట్ ఎడిటర్ అయితే అసలు లేడు నిన్న, అందుకని. అండ్ నిన్నైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజు అయితే పర్ఫెక్ట్ రా నిన్న మ్యాచ్కే. ఎందుకంటే నిజం చెప్పాలంటే నిన్న సంజు టీంకి ఎంత అవసరమో చూపించాడు. 87 runs 52 balls. రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ కాదురా, కెప్టెన్ అంతే, కెప్టెన్ గానే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఫైరీ నాకు రాలా, అర్థమైంది. సంజు శాంసన్ లా కొట్టాడా సంజు శాంసన్ ఆడుతున్నాడా? సంజు శాంసంగ్ 2021 రిపీట్ అవద్ది అని చెప్పారు. అయింది. రుతురాజ్ గైక్వాడ్ ప్రతి మ్యాచ్ గెలుస్తున్నావా లేదా? మీలాగా ఓడిపోయి హెడ్కి వెళ్ళలేదు, మళ్ళీ ఒక మ్యాచ్ గెలవలేదు. అదే రోహిత్ శర్మ ముందు మ్యాచ్ నుంచే రప్పియచ్చు కదా. ఎందుకు రోహిత్ అరే ఇంకా మ్యాచ్లు ఓడినా గెలిచినా వచ్చేది లేదు కాబట్టి ఆడిస్తున్నారు. అది మాకు అసలు రాలేదు కదా, అలా రాలేదు కదా, తాలా ఓడిపోతుంది. అలా గురించి అని మాట్లాడొద్దని చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఒక మాట చెప్తాను, నాకు చెప్పు. ఇదో నేను మీ గురించి ఏం మాట్లాడలేదు, నార్మల్ గా చెప్తున్నాను. మాకంటే ప్లే ఆఫ్స్ అనేది ఉంది, మాకైతే కప్పు కొట్టాలని ఉంది, మాకు 6వ కప్పు కావాలి అని మాకు కసి ఉంది. మీకేముంది లైఫ్ లో? ఏమీ లేదు. ఎందుకంటే మాకు 5 కప్పులు వచ్చి ఏదో మా ఎంపైర్ లో 4 ఉన్నా. ఫిక్సింగ్ చేయట్లేదు మేము. ఫిక్సింగ్ చేసేవాళ్ళు మీరు ఫిక్సింగ్ చేసే 2 బ్యాన్. వీళ్ళ జెర్సీ ఎలా ఉంటుంది తెలుసా? 2 ఏళ్ళు భలే ఉంటది. బ్యాన్ అవ్వకుండా వీళ్ళ కోసం అని పెద్ద టీమే ఉన్నాయి. ఏం చేస్తారు టీమ్ ప్లేయర్. ఈ రోజు మ్యాచ్ విషయం చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ నిన్నటి మ్యాచ్ గురించి చెప్పకుండా ఎట్ట చెప్తారు గైస్. నిన్న మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ స్టార్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కానీ కరెక్ట్ గా ఒక 40 runs దాటాక వికెట్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా తర్వాత చూసుకోండి, నిన్న మాత్రం గైస్ చెప్తున్నాను కదా, ఢిల్లీ అయితే 155కి అసలు వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే అక్కడున్న ఫస్ట్ అక్షర్ పటేల్ ఏం చేశాడంటే టాస్ గాని గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవాల్సింది, బట్ అతను అంటే ఇంకా స్లో అవుద్దని చెప్పాడు. అదేదో ఫీల్డింగ్ తీసుకొని ఏమంటారు వికెట్లు పడగొట్టేసి సిఎస్కేకి అతను ఏమన్నాడు తెలుసు, అర్థమైంది. చూస్తే గ్యారంటీ స్లోగా ఉంది. అతని టాక్టిక్స్, అతని స్ట్రాటజీ అన్ని ఏదోలా ఉన్నాయి గైస్. అతను మేనేజ్మెంట్ ఏం చెప్పిందో అని తెలియదు. సో బట్ 7 wickets అయితే పోయాయి. కానీ మన సిఎస్కే వాళ్ళు ఏం చేశారంటే 2 wickets పడ్డాయి. అండ్ కాకపోతే నిన్న గైస్ కార్తిక్ శర్మ గైస్ షో మామూలుగా లేదు, సూపర్ ఆడాడు నిన్న. సంజు శాంసన్, కార్తిక్ శర్మ చూడాలనిపించింది. ఒకటి బాతుంటే ఇంకోటి బాతానే ఉన్నాడు. ఒకసారి మాట్లాడిస్తా. ఈ యదవ అయితే ఏం చెప్పాడు గైస్, ఒకసారి చేంజ్ చేయలేదు. 180 మాకెందుకు రా చేంజ్ చేయడం, ఎందుకు చేంజ్ చేయకపోతే 150కి అలౌట్ చేస్తుంటాయి. ఇంకేం అవసరం? 100 గెలిచాం వదిలే, ఏముంది గైస్. అలా గైస్ అసలు నిన్న మెయిన్ చెప్పుకోవాలి, బౌలర్లు అఖిల్, తర్వాత సర్లే మా వాళ్ళు అయితే ఎక్సలెంట్ బౌలింగ్. అసలు ఫీల్డింగ్ అయితే మా వాళ్ళని ఈ మాట్లాడుతూనే మాట్లాడుతా ఉంటా. అంటే మాట్లాడేటట్టు ఆడారు కాబట్టి మాట్లాడుతున్నాం. వీళ్ళ అమ్మాయి మొన్న రోహిత్ శర్మ బాగా ఆడాడు, బాగా ఆడలేదు. రియాన్ రికల్టన్, రోహిత్ శర్మ బాగా ఆడారు. ఆ రోజు నేనేమన్నా అన్నా బాగా ఆడారని. మ్యాచ్ రాలా, నువ్వు చెప్పడానికి రాపోయినా నేను చూసా మ్యాచ్. కూడా చెప్పట్లేదు నిన్న చూసి కూడా వీడు చెప్పట్లేదు. పక్కన ప్లేయర్ ఆడితే వీడికి జలస్ గైస్. జలస్ లేదు చెప్తున్నాను కదా గైస్. వీడికి రోహిత్ శర్మ ఆడితేనే, మేము రోహిత్ శర్మకి ఆడితే మేము కూడా క్లాప్స్ కొడతాం. మేము ధోని ఆడితే క్లాప్స్ కొడతాం రా. నువ్వు ధోని ఆడట్లేదు. సంజు శాంసన్ కాంట్రవర్సీ వద్దు, అర్థమైందే. కొంచెం కాంట్రవర్సీ. నాకు సంజు శాంసన్ చాలా ఇష్టం. ఎందుకంటే నేను అతన్ని చాలా చిన్నప్పటి నుంచి కాదు, అతనికి ఛాన్సెస్ రావాలని నేను చాలా కోరుకునేవాడిని. ఎందుకంటే 2022 T20 వరల్డ్ కప్ లో ఛాన్స్ రావాలనుకున్నా, 2023 వరల్డ్ కప్ లో రావాలనుకున్నా, 2024 ఫైనల్లీ వచ్చింది. రోహిత్ శర్మ వల్లే వచ్చింది.
ఆ సీజన్ బాగా ఆడాడు ఐపీఎల్. లాస్ట్ లో చూడండి 2024 సీజన్ బాగా ఆడాడు. తిప్పేసాడు తర్వాత లాస్ట్ లో ప్లేట్. ఈ రోజు అయితే మాత్రం సన్ రైజర్స్ కి అండ్ పంజాబ్ కి అయితే, పంజాబ్ అయితే మన టీం, అందుకని ఆరెంజ్ కలర్ అదే రెడ్ కలర్ అంటే గెలిచే టీములు పెట్టుకున్నాం అంతే తప్ప ఆడ భయం నీకు ఏంద్రా భయం? అదే అట్లా అని కాదు గైస్, అక్కడ సన్ రైజ్ మన టీమే. సన్ రైజర్స్ నాకు నీ తీసుకుంటా. స్పెషల్ ఏంటో తెలుసా అక్కడ, ఆడ స్పెషల్ ఏంటో తెలుసా ఇంకోటి కూడా, సన్ రైజర్స్ లాస్ట్ 3 మ్యాచ్లు గెలుస్తా వచ్చారు. అరే 2 మ్యాచ్లు ఓడిపోయారు కదరా, లాస్ట్ 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడ. అరే అసలు ఇది చూడలేదు, మ్యాచ్లు ఓడిపోయారు. 3 మ్యాచెస్ ఓడిపోయారు, 2 మ్యాచ్లు ఓడిపోయాము అంతే. ఇప్పుడు 3 మ్యాచ్లు అంటే 5 మ్యాచ్లు ఓడిపోయారా? అర్థం కాలేదు. 3 గెలిచారు, తర్వాత 2 ఓడిపోయారు. అది 2 ఓడిపోయావు అంతే, దాంట్లో ఏముందా, 2 ఓడిపోయావు అంతే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేనేం అనలా, మళ్ళీ కొడతాం, నువ్వు మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం. ఏదో చెప్పాలని చెప్తున్నా, హ్యాట్రిక్ కొడతాం రా గైస్. 2022 అంతే అనుకుంటా, 2022 అనుకుంటా. సన్ రైజర్స్ ఫస్ట్ 7 మ్యాచెస్ లో 5 గెలిచింది, నెక్స్ట్ 7 మ్యాచెస్ లో 2 గెలిచింది. అదే రిపీట్ అవుతుంది. అంటే అదే రిపీట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో అదే రిపీట్ అవుతుంది. కాదు, టాప్ టీమ్స్ అన్ని ఫస్ట్ గెలుస్తూ వచ్చాయి, కానీ ఎప్పుడైతే అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో టాప్ టీమ్స్ అన్ని ఓడిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న ప్రెజర్ కి, అంటే ఎవరైతే ప్రెజర్ ని తట్టుకొని కరెక్ట్ గా నిలబడతారో ఎవరు నిలబడలా. మొన్న విరాట్ కోహ్లీ చెప్పింది కూడా అదే విషయం చెప్పింది. ఎందుకు ఓడిపోతున్నాయి? 4 టీం ఓడిపోయాయి సెకండ్ హాఫ్ నుంచి. కింద జీటీ, సిఎస్కే, డిసి వీళ్ళకి ఛాన్సులు ఉన్నాయి. సిఎస్కే పైన కొంచెం పైన ఉంది ఇప్పుడు కూడా. మరి అంటే మీ టీమ్ లో కేకేఆర్ కూడా చెప్పు, అయితే నీ టీం కదా కేకేఆర్, ఇది చెప్పట్లేదు. చెప్పడు గైస్ వీళ్ళ టీంల గురించి చెప్పడం, మన టీంల గురించి ఏడిస్తావడం తప్ప వీడికి. ఈ రోజు మ్యాచ్ విషయం చూసుకుంటే, మ్యాచ్ అయితే మనమే గెలుస్తాం, పంజాబ్ గ్యారంటీ మనమే గెలిచేది. ఎందుకంటే హోమ్ టీమ్ లో ఆడుతుంది, ఆడు చూసుకో ఒకసారి. ఆడేది హైదరాబాద్ రా, మేమేరా గెలిచేదా. ఓకే గెలవండి, వద్దన్నావా? ఈ రోజు చూడండి గైస్, ఈ రోజు అయితే బౌలింగ్ అదర్ కొడతారు. అసలు ఫస్ట్ బౌలింగ్ అని తీసుకుంటే వీళ్ళని 150 క్లోజ్, 170 క్లోజ్. ఓకే, పంజాబ్ ఎంత స్ట్రాంగ్ టీమో మనకు తెలుసు. సో పంజాబ్ చేత ఓడిపోతారు అంతే. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో ఓడిపోయారు, ఇప్పుడు ఓడిపోతారు. రివెంజ్ తీసుకుంటాం ఇప్పుడు. రివెంజ్ వీకే, మీరు రివెంజ్ తీసుకోవాలి కదా. అంతే. ఎవరన్నా సాంస్క్రిట్ ఎగ్జామ్ అండ్ డ్రాయింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారా? సన్ రైజర్స్ ఫెయిల్ అయింది, ఎల్హెచ్ఈ మీద ఓడిపోయింది, కేకేఆర్ మీద ఓడిపోయింది. 2 ఫామ్ లో లేవు అయినా ఓడిపోయింది. వాళ్ళకు 2 పాయింట్లు ఇచ్చాం అంతే. ఏంది ఇచ్చేదే, మీరు కొట్టలేక చెప్తున్నారా మాటలన్నీ? అసలు అది ఎలా ఓడిపోయిందో నాకు తెలియట్లేదు. ఈరోజు మ్యాచ్ విషయానికి అయితే మనమే గెలుస్తున్నాం, ఎందుకంటే మేబీ మనం కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 240 కూడా వేస్తాం, వీళ్ళని 230. ఇంకా చాలా అంత లేదు గైస్, అంతే. ఈ రోజు చెప్తున్నా చూడండి, 205 లోపల స్కోర్ అయిపోద్ది. ఎవరికి? మాక్సిమం 200 ఉంది. మీకా? ఒకవేళ వాళ్ళు 230 దాటారంటే మనం 250 కూడా చేంజ్ చేసాం, 250 కూడా కొట్టేస్తాం మనం. పెద్ద లెక్క ఏం కాదు గైస్ ఇలాంటివన్నీ. అవును గైస్, లెక్క కాదు ఈడికి. అంతేనండి. ఈ రోజు మ్యాచ్ విషయానికి అయితే మందే మ్యాచ్, అందుకనే అంటూ ఉంటారు. అందుకనే రెడ్, బ్లూ, వైట్. నిన్న సిఎస్కే గెలిచింది, ఈ రోజు ఎస్ఆర్హెచ్ గెలిచింది. నేనే గెలుస్తా ఉంటాను ఇంక నుంచి. మొన్న ముంబై గెలిచింది, ఈ రోజు పంజాబ్ గెలుస్తుంది. అది సరే గైస్, ఈ రోజు గెలిచేది వీడు అంటూనే ఉంటాడు. ఈ రోజు మాత్రం గెలిచేది